దేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో మైసూర్ పాక్ చేద్దాం. ఫస్ట్ చక్కెర నీళ్ళు వేసుకుని ఇలా కరిపెట్టుకోవాలి. ఒక గ్లాస్ శనగపిండికి 2 గ్లాస్ చక్కెర, 2 గ్లాసులు నూనె సరిపోతుంది మైసూర్ పాక్కి. నెయ్యి కూడా అక్కడ ఒక పక్క నెయ్యి తాగుతుంది. ఇట్లా కలుపుకుండా నెయ్యి వేసుకోవాలి. తర్వాత పిండి వేసుకున్నప్పుడు ఇది బాగా కరగాలి. అట్లా కలుపుతూనే ఉండాలి. చక్కెర కరిగినాక కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. చెయ్యి ఒకటి గట్టిగా ఉండాలి. బాగా కలుపుకోవచ్చు. సెకండ్ టైం పిండి అంతా వేసేసినాము. కలిపి ఈ స్టేజ్లో వచ్చింది ఇది. అట్లా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ 2 కలిపి కానీ కదా. అట్లా పుల్ల వస్తుంది అన్నమాట నెయ్యి వేస్తే. నూనె వేసి కలిపి ఇట్లా విడివిడిగా రావాలి. పిండి కొవ్వలాగా కావాలి. ఇట్లా వేసినప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది. అట్లా కలిపి ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి అంటించుకొని దాంట్లో గుమ్మరించుకొని చల్లగైనాక పీసులు చేసుకోవడమే. అప్పుడే మైసూర్ పాక్ వాసన వస్తుంది. ఇలా అంతా బాగా పరుచుకొని చల్లగైనాక పేస్టులు చేసుకోవడం. మైసూర్ పాక్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.